హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ మ్యారేజ్ మా ఇంటి వంటలు. టుడే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా గులాబ్ జామ్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి రౌండ్ షేప్లో రావాలి అన్నా, విరిగిపోకుండా స్వీట్గా రావాలి అన్నా నేను చెప్పే ప్రాసెస్ని బట్టి ఫాలో అయిపోండి. ఒక బౌల్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని దానిలో గులాబ్ జామ్ పిండి అనేది వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి తగినన్ని వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోండి. చపాతీ పిండి అంటే సేమ్ ఆ కన్సిస్టెన్సీతో కాకుండా రౌండ్ షేప్లో నార్మల్గా కలుపుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈ 30 మినిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గులాబ్ జామ్స్కి. దానివల్ల పగుళ్ళు రావు, నీట్గా వస్తాయి. నేను చూపిస్తున్న విధంగా ఇలాగా ఉండల కింద చేసుకుని పాకం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పాకం అనేది జిగురు పాకం అనేది రావాలి. ఆ పాకాన్ని మనం ఉడకపెట్టుకొని వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఈ బాల్స్ అనేవి వేపుకోండి ఫ్రెండ్స్. వేపుకొని మనం తీసి పక్కన పెట్టుకున్న ఆ పాకంలో వేసుకోండి. నచ్చిన వాళ్ళు ఆ పాకంలో లాలిక్కాయ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, అలా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, బాయ్ బాయ్.